మాటలు విన్నాం ప్రియులరా. మరి ప్రతి శుక్రవారం మీరందరూ ఎవరు ఆగిపోవడానికి వీల్లేదు, వచ్చి మీ కుటుంబం కొరకు ప్రార్థించుకోమని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకని శుక్రవారం మాకు టైం లేదండి, శుక్రవారం మాకు కుదరటం లేదండి అని మీరు అన్నట్లయితే, ఈ శుక్రవారం ప్రార్థనకు నువ్వు రాలేకపోయినట్లయితే నువ్వు క్రైస్తవుడివి కానట్టే. నిజం చెప్తున్నాను. ఒక క్రైస్తవుడు నామకార్థంగా ఉండటానికి వీల్లేదు. నామకార్థపు క్రైస్తవులు ఎవరు చెప్పాలి? నామకార్థపు క్రైస్తవులు ఎవరు? పండగ రోజు వస్తారు చూడు వారు. నామకార్థపు క్రైస్తవులు ఎవరు? ఆదివారం వస్తారు, ఇక మిగతా సంఘ సమావేశాల్లో కూడుకోలేదు. అంటే సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందలేరు. బైబిల్ ఏమి సెలవిస్తుంది? అపోస్తులు బోధయందును, సవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేవాడు క్రైస్తవుడు. అంతేగాని మేము 3 పండగలు ఉన్నాయండి, ఆ 3 పండగలకు మాత్రమే కనిపిస్తాము, మిగతా టైంలో మాకు కుదరదు అంటే నువ్వు నామకార్థపు క్రైస్తవుడివే. నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే నువ్వు ఎచ్చగా ఉండటానికి వీల్లేదు. నీ ముఖం మీద ఉమ్ము వేస్తానని ప్రభువే సెలవిస్తున్నాడు. అంటే ఎవరని? నువ్వు నామకార్థపు క్రైస్తవుడు. నాకు ఆదివారం మాత్రం వస్తామండి, ఆదివారం వస్తే ఆశీర్వాదం అంట కదా, మిగతా టైం మాకు కుదరదు అంటే నువ్వు ఎవరివి? ఆదివారం క్రైస్తవుడు అని, పండగ క్రైస్తవుడు నువ్వు. ప్రతి సంఘ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి ఒక క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, ఈ సంఘానికి సంబంధించిన కూడిక ఎక్కడైనా జరుగుతుందా, నువ్వు అక్కడ కనిపించాలి. ఎక్కడైనా సభలు పెట్టామా, అక్కడ నువ్వు కనిపించాలి. ఎక్కడైనా ఉపవాస ప్రార్థన ఉందా, అక్కడ నువ్వు కనిపించాలి. ఏ కుటుంబంలోనే స్తుతి కూడిక ఏర్పాటు చేశామా, అక్కడ నువ్వు కనిపించాలి. ఈ సంఘానికి సంబంధించి ఏ కార్యక్రమం జరుగుతున్నా అక్కడ నువ్వు కనిపించి తీరాలి. ఆగిపోవద్దు. ఒక క్రైస్తవుడు ఆగిపోవటానికి వీల్లేదు, ముందుకే సాగిపోవాలి. ఎన్ని రోజులుగా చెప్తున్నాను? ఎన్ని వారాలుగా చెప్తున్నాను? 2 వారాలుగా ఈ అంశాన్ని మీకు నేను బోధిస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఆగిపోయాడు అంటే, ఒక క్రైస్తవుడు సాగలేకపోతున్నాడంటే కారణం ఏంటి? అతనికి ఏదో శ్రమ సంభవించింది. ఒక క్రైస్తవుడు వెనకబడిపోయాడంటే కారణం ఏమిటి? అతను ఏదో పాపములో పడిపోయాడు. నిజం చెప్తున్నాను. అతన్ని పాపం మీద ఆవగించింది. అందుకే రావలసిన మందిరానికి రాకుండా వెనకలాగేసింది. దేవునితో కలిసి నడవకుండా, కొనసాగకుండా ఆపివేసింది. ఎందుకు? ఏదో పాపము అతను నచ్చిపెట్టుకుంది. ఎక్కడో శోధనలో అతను పడిపోయాడు, లేక ఏదో శ్రమకు గురయ్యాడు, లేక ఏదో ఇబ్బందులనే కొలిమిలో ఉన్నాడు, లేక నేను అనుకున్నది దేవుడు చేయలేదు కాబట్టి ఈ ప్రార్థనకి ఎందుకు రావాలి అనే దాని మీద బేసిక్గా ఆగిపోయాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చదివినటువంటి మాటలే ఈరోజు నేను దీన్ని ముగింపులోకి తీసుకొని రాబోతున్నాను. 14:15. అంతలో నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? సాగిపోండి, చెప్పుము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? నువ్వెందుకు నా దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు? ఎందుకు నా దగ్గర గోజాడుతున్నావు? ఎందుకు నా దగ్గర అడుగుతున్నావు? ఏమైంది నీకు? ఏమైందంటావు ఏంటి ప్రభువా? మోషే ఏమైందంటారు ఏంటి? ఎర్ర సముద్రం కాడ మోషే తిప్పలా? మీరే చెప్పండి. మోషే పడిన పాటలు అంతెంత? మోషే అన్న మాటల, అన్నిన్ని మాటలా? ఎన్ని రకాలుగా తిట్టారండి, ఎన్ని రకాలుగా శోధించారండి, ఎన్ని రకాలుగా వేధించారండి మోషేను. ఏమయ్యా, అనవసరంగా నీ మాట నమ్మి వచ్చాం. ఐగుప్తులో బాగుండేది, ఇప్పుడు శత్రువులు వెనకొచ్చారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇక్కడ చచ్చిపోతాం తప్పకుండా. ఐగుప్తులో సమాధులు లేవా? తీసుకొచ్చి ఇక్కడ పడేసావు మమ్మల్ని. ఏమి నాయకుడు అయ్యా నువ్వు? మాట్లాడుతున్నారు రకరకాల మాటలు. ఒకరా ఇద్దరా? ఏమండి, ఇంచుమించు 6 లక్షల కాల్బలమే. ఇంచుమించు పిల్ల జల్ల స్త్రీలు పురుషులు అందరూ కలిసి ముసలా ముతక అంతా కలిపితే 20 లక్షల మంది మోషేను నడిపించే సమయం అది. ఏదో 50 మందినో 100 మందినో 1000 మందినో 10,000 మందినో 10 లక్షల మందినో కాదండి, 20 లక్షల మంది ఉన్నారు అక్కడ. 20 లక్షల మందిలో వ్యతిరేకమైన మనుషులు ఉన్నారు. మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు, మోషేను ప్రేమించే వారు ఉన్నారు,
మోషేను ద్వేషించేవారు ఉన్నారు, మోషేను అభిమానించేవారు ఉన్నారు, మోషేను అవమానించేవారు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఇవన్నీ తట్టుకోలేక మోషే అంటున్నాడు, ఆహా ప్రభువా ఏదో ఒకటి చేయి, వెనక శత్రువులు పొంచి ఉన్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఎటు వెళ్ళాలి, తాగిపోవటానికి దారి కనిపించలేదు, ఏదో ఒకటి చెయ్యి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నాకెందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో కర్ర ఉంది కదా, అద్భుతాలు చేసే చేతి కర్ర ఉంది కదా, మహిమ కనపరిచే కర్ర ఉంది కదా, ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు తాపో, ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్ళండి అని దేవుడు చెప్తే, ఆ రోజు ఆ సముద్రం వైపు చేతిలో ఉన్న కర్ర మోసే చాపినప్పుడు ఆ సముద్రం అట సర్రని చీలిపోయింది. ఎలా అటు ఇటు ఒక గోడ కడితే ఎలా నీళ్లు నిలబడతాయో ఆ విధంగా ఎర్ర సముద్రం అటుపక్క ఇటుపక్క గోడ కట్టిన రీతిగా నిలబడితే ఆరిన పొడి నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయారు. అదే దారిలో ఫరో సైన్యము వెంబడిస్తూనే ఉంది. సముద్రం ఆరిన పొడి నేల మీద ఇశ్రాయేలు నడిచిపోతున్నారు, వెనక శత్రువులు వెంబడిస్తున్నారు. సముద్రములకి వాళ్ళు దిగారు, సముద్రములకి వీళ్ళు దిగారు. సముద్రం ఇశ్రాయేలు ప్రజలు దాటారు, ఎర్ర సముద్రం నడ సముద్రములకి ఫరో సైన్యం వచ్చింది. దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఒకసారి మరలా వెనక్కి చాపుతావా, సముద్రం చాపుతావా. ఆ మోషే కర్రను చాపినప్పుడు ఆ శత్రు సైన్యము సముద్రంలో రథాలతో అగ్గి గుర్రాలు రథాలు ఫరో సైన్యం మునిగిపోయారు. ఎప్పటికీ అవి వెలికి తీస్తూనే ఉన్నారు. అవి రథాలు లోపల ఉన్నట్టు కూడా చాలా మంది శాస్త్రవేత్తలు బయటికి వెలికి లాగారు ఎర్ర సముద్రంలో వస్తువులను, రథములను, అక్కడ ఉన్న పడినటువంటి వాటిని. ప్రియమైన దేవుని పెట్టారు, ఇది వాస్తవంగా జరిగింది, ఇదేదో పుత్తపుత్రం కథ కాదండి. అయితే సాగిపోవాలి అంటే దేవుడు నీతో ఉండాలి. నీకు ముందుగా ఒక దేవదూతను పంపిస్తున్నావు మోషే, నువ్వు సాగి వెళ్ళు. ఇందా 15వ వచనమా 14వ వచనమా 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో సాగిపోండి, ఎత్తి చేయి చాపి చేయము దూత అనే మాట ఎక్కడయ్యా? దూత, నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను, ఇది ఎక్కడ? నిర్గమాకాండంలో ఉంటుందా? 13వ వచనమా 14వ వచనమా ఎక్కడ? 16వ వచనమా 13వ వచనమా? వద్దులే, నీకు అది కనిపించలేదు. రైట్, నీకు ముందుగా ఒక దూతను పంపిస్తానంటున్నాను. దేవుడు లేకుండా ఒక ఆత్మీయుడు ముందుకు సాగలేడు. దేవుడు తోడై ఉంటేనే ముందుకు వెళ్తాడు. అందుకే ప్రతి క్షణం కూడా ప్రభువా ఈ ఆత్మీయ జీవితం వెనకపడకూడదు, ఈ భక్తి జీవితం వెనకపడకూడదు, విశ్వాసం అనే పోరాటం ఆగిపోకూడదు, ముందుకే కొనసాగాలి. ఇప్పుడు సంఖ్యాకాండానికి వెళ్ళండి, 14:42 వచ్చింది. 14:42. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యలో లేడు కాబట్టి హతము చేయబడుదురు, మీరు వెళ్ళొద్దు. దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు, యుద్ధానికి వెళ్తారా మీరు? వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు మిమ్మల్ని చంపేస్తారు, శత్రువులు మిమ్మల్ని హతం చేస్తారు, శత్రువులు మిమ్మల్ని నాశనం చేస్తారు. ఎందుకు? యెహోవా మీ మధ్యలో లేడు. ఎందుకని? ప్రయాణము కొనసాగటం లేదు. ఎందుకని? దేవుడు నీతో రాలేదు. వ్యాపారంలో మంచి లాభం రావటం లేదు. ఎందుకని? దేవుడు ఆ వ్యాపారంలో లేడు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకని? దేవుడు ఆ ఉద్యోగంలో లేడు. పని చేసినప్పటికీ, ప్రయత్నం చేసినప్పటికీ, నీ పొలం వేసినప్పటికీ ఫలము రాలేదు. నూరంతలుగా ఇసాకు కరువులో వేస్తే నూరంతలు పండింది, మాకెందుకు రాలేదు? ఆ పొలములో, ఆ స్థలములో, నీ ప్రయత్నంలో, నీ పనిలో దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టే వెళ్ళిన నీవు క్షేమంగా రాలేకపోతున్నావు. దేవుడు లేడు కాబట్టే మొదలుపెట్టిన వ్యాపారం నష్టపోతున్నావు. దేవుడు లేడు కాబట్టే ఉద్యోగంలో ఏ ఆశీర్వాదం లేదు. దేవుడు లేడు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోతున్నావు. యెహోవా మీ మధ్యలో లేడు కాబట్టే అనేకమైన శోధనల గుండా నువ్వు వెళ్లాల్సి వచ్చింది. దాంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావు, మధ్యలోనే ఆగిపోయావు. పోయిన వారం మీతో చెప్పాను, యెరూషలేము నుంచి యెరికోకు దిగిన వాడు ఎంత మాత్రం యెరికో పట్టణం దాకా వెళ్ళగలిగాడు? మీరే చెప్పండి. అర్థమవుతుందా?
యెరూషలేము నుంచి ఒక వ్యక్తి అట యెరికోకు. యెరూషలేము అంటే దేవుని పట్టణము, యెరూషలేము అంటే దేవుని రాజ్యానికి సూచన, యెరూషలేము అంటే పరలోకానికి సంబంధించింది. అలాంటి యెరూషలేము నుంచి యెరికోకు ఏం పని? వీడికి యెరికో అంటే పాపానికి సాదృశ్యము, లోకానికి సంబంధించింది. యెరికో పాపంతో కూడింది. అలాంటి యెరికోకి ఎందుకు వెళ్తున్నాడు? ఆత్మీయమైన జీవితం ఏమైంది? భక్తి జీవితం ఏమైంది? పరిశుద్ధంగా జీవించవలసిన వాడు వెనక్కి ఎందుకు అడిగేశాడు? మరలా పాపం తీసుకోవాలి. మరలా ఏ పాపం చేశానో అది బాగా రుచిగా ఉంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, అన్ని గుర్తుకొస్తున్నాయి. ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టాడు, భక్తి జీవితాన్ని వదిలిపెట్టాడు, విశ్వాసం అనే పోరాడవలసిన వాడు పోరాటాన్ని వదిలిపెట్టాడు. యెరికోకు వెళ్దాం, మరలా పాపంలో పడదాం, మరలా పాపం చేద్దామని వెనుదిరిగి వెళ్ళాడు. దేవుడు లేకుండా ప్రయాణం చేసిన వాడు ఏమయ్యాడు? మధ్యలోన దొంగల చేతిలో చిక్కుపడ్డాడు. దొంగలు ఏం చేశారు? చిత్తకగొట్టారు. ఏమి దోచుకున్నారు? వాని రక్షణ వస్త్రాలను దోచుకున్నారు. వాడి దగ్గర బంగారం ఉన్నట్టు లేదు, బంగారం తీసుకున్నట్టు లేదు. వాడి దగ్గర డబ్బు ఉంటే డబ్బును దోచుకున్నట్టు లేదు. వాడికి ఉన్న విలువైనది ఏమిటో తెలుసా? రక్షణ. సాతాను దోచుకునేది, సాతాను నాశనం చేయాలనుకుంది, సాతాన్ని నిన్ను పడగొట్టాలనేది నీ రక్షణ. ఈ రక్షణ ఎలాంటిదో చెప్పమంటావా? అద్దము లాంటిది. ఎలాంటిదండి? అద్దం. మీరు ఎప్పుడైనా చూసుకుంటారు కదా, అద్దము ఒకసారి పగిలిపోయిందా, ముక్కలైందా, కింద పడిందా, అతికించుకుని కుదరనే కుదరదు. ఒక్కసారి రక్షణను పోగొట్టుకున్నావా, ఈ ఆత్మీయ జీవితము ఒక్కసారి లోకానికి సంబంధించి వదిలిపెట్టావా, మరలా తిరిగి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు కష్టమే. ఆ రోజు దొంగలు దోచుకొని కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని యోనాను పంపిస్తే యోనా తర్షీషుకు బయలుదేరాడట. ఏమండి, ఎటు బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. బయలుదేరిన ప్రయాణము పోయిందా? ఏమండి, తర్షీషుకు వెళ్ళాడా? వెళ్ళలేదే. ఎందుకని? దేవుడు లేకుండా ప్రయాణం, దేవుడు రాకుండా ప్రయాణం. దేవుడు లేకుండా నేను బాగా చదవగలను, దేవుడు లేకుండా నాకు తెలివితేటలు ఉన్నాయి, భలే వ్యాపారం చేయగలను, దేవుడు లేకుండా నేను ఏదైనా సాధించగలను. నో, దేవుడు ఉంటేనే నువ్వేదైనా సాధించగలవు. దేవుడు ఉంటేనే నీ చదువులు అద్భుతంగా ముందుకు వెళ్ళగలవు. దేవుడు ఉంటేనే మంచి వ్యాపారము, మంచి లాభమును తెచ్చుకోగలవు. దేవుడు ఉంటేనే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ నీకు రాగలదు. దేవుడు ఉంటేనే ఈ ఆత్మీయ జీవితము వెనకబడిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ముందుకు వెళ్తుంది. ఈ విషయాలన్నీ కూడా మీతో పోయిన వారిని నేను పంచుకున్నాను. 2 మాటలు చెప్పాను. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? మనం ముందుకే సాగిపోవాలి, ఆగిపోకుండా అనే అంశం మీద 2 మాటలు చెప్పాను పోయిన వారం, అంతకుముందు వారం. ఏం చెప్పాను? మొట్టమొదటి మాట, ఎందుకు సాగిపోవాలి, ఎవరిని విడిచి సాగిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని విడిచి? భక్తిహీనులను విడిచి సాగిపోవాలి. ఒక ఆత్మీయుడు, ఒక పరిశుద్ధుడు, ఒక భక్తిపరుడు, ఒక విశ్వాసి, ఒక ప్రార్థనకు వెళ్ళేవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు భక్తిహీనులతో సావాసం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాడితో నువ్వు సావాసం చేస్తే నువ్వు కూడా భక్తిహీనుడు అవుతావు. భక్తిహీనుడు అంటే పోయిన వారం చెప్పాను. భక్తిహీనుడు అంటే లోపం ఉన్నవాడు. ఏమున్నవాడు? భక్తిహీనుడు అంటే భక్తి ఉంది, భక్తి ఉంది, సరిపోయినంత భక్తి లేదు. భక్తిలో ఏముంది? లోపం ఉంది. భక్తి ఉంది, నీలాగా ఆదివారం ప్రార్థనకు వస్తారు, నీలాగా వాళ్ళు ప్రార్థనకు వస్తారు, కానీ నీలాగా వారు అన్నింటిని వదిలిపెట్టి రాలేరు. నీలాగా వీలు చేసుకొని రాలేరు. ఆ రోజు యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఆయన 12 మందిని ఎక్కువ శాతం పిలుచుకుంది పల్లె వాళ్ళని, అంటే వలలు వేసే వాళ్ళని, చేపలు పట్టే వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు పిలిచినప్పుడు వలలు వదిలిపెట్టారు, పడవలు వదిలిపెట్టారు, వ్యాపారం వదిలిపెట్టారు, ఆఖరికి భార్య బిడ్డలను కూడా వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు. అందుకే పేతురు, యోహోను, యాకోబు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతారు, ప్రభువా అన్నిటినీ వదిలిపెట్టి వచ్చాం, ఆఖరికి భార్యను కూడా వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టి వాళ్ళు బతుకులు బతుకుతున్నారు, రాత్రి బగులు సేవ 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 అంటూ నీ ఎవడి దిగుతున్నావు, మాకేంటి లాభం? వినండి అమ్మా, వినండి, మాకేంటి ప్రయోజనం? నిన్నే వెంబడిస్తున్నాం, మాకు లాభం ఏంటి అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు,
ఒక పక్కన 12 మంది, మరొక పక్కన 12 మంది. 24 పెద్దలు ఎవరు? మీరే తెలుసా? మధ్యలో నా సింహాసనం ఉంటుంది. 12 గోత్రాల వాళ్ళు ఒకవైపున కూర్చుంటారు. 12 మంది శిష్యువులైన మీరు అన్నీ నా కోసం వదులుకున్నారా? ఒక పక్కన నాతో పాటు కూర్చోబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే 24 పెద్దలు అంటారే వీళ్ళే. ఎవరు? 24 పెద్దలు ఎవరండి? 12 గోత్రాల వాళ్ళకు 12 సింహాసనాలు, 12 మంది శిశువులకు 12 సింహాసనాలు యేసు ప్రభు ఇచ్చి అటు 12 మందిని ఇటు 12 మందిని ఆయనతో కూర్చునే అవకాశము. ఇది చాలదా నీకు పరలోకంలో? వీరే శాసించే వారిగా పెడుతున్నాడు, వీరే తీర్పు తీర్చే వారిగా పెడుతున్నాడు. వీరే పెద్దలంటే ఏంటి? పెద్దలంటే పంచాయతీలు పెట్టేవాళ్ళు, తీర్పులు తీర్చేవాళ్ళు. విన్నారా ఎప్పుడన్నా పాట? 24 పెద్దలతో అనే పాట. ఆ పెద్దలు ఎవరు? వీళ్ళే. భక్తిహీనులు ఎవరంటే అన్నిటిని వదులుకొని యేసుని వెంబడించలేరు. వీలైతే వస్తారు కానీ వీలు చేసుకొని ప్రార్థనకు రాలేరు. ఇది భక్తిహీనత అంటే. అంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నీకు బ్లడ్ లేదు, నీకు రక్తం లేదు అని అంటారు. నీకు రక్తహీనత అంటే అర్థం ఏంటి? నీకు రక్తం లేదని అసలు ఉంది, 4 పాయింట్లే ఉంది అనుకున్నట్టుగా 12 పాయింట్లు నీకు లేదు. కాబట్టి నువ్వు ఆకుకూరలు తినాలి, మటన్ తినాలి, మంచి మంచి ఫ్రూట్స్ తినాలి. నీకు బలం రావాలంటే నువ్వు ఇంటి దగ్గర కాస్త రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంటారు. అంటే రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, ఉంది, సరిపోయినంత రక్తము. అందుకే నువ్వు పని చేయలేకపోతున్నావు, అందుకే కాసేపు నిలబడలేకపోతున్నావు, అందుకే కాసేపు వ్యాపారం చేయలేకపోతున్నావు, అందుకే నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నావు. ఏం లేదు, బలం లేదు. అంటే ఏమైనావు? నువ్వు బలహీనుడవు. ఇప్పుడు బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటి? వాడికి సరిపోయినంత బలం ఉంది, వీడికి సరిపోయినంత బలము లేదు. భక్తిహీనుడికి భక్తిపరుడికి తేడా ఏంటి? ఏమి లోపము? సరిపోయినంత భక్తి భక్తిపరుడికి ఉంది. ఏం భక్తి ఉంది? వీలు చేసుకొని, ఉదిరించుకొని, అన్నిటిని పక్కన పడేసి, ఆదివారమే కానీ శుక్రవారమే కానీ సభలకే కానీ మీటింగులకే కానీ దేవుని కోసం అంటే ఎక్కడికక్కడికి పరిగెత్తేవాడే భక్తి. భక్తిహీనుడంటే కుదిరితే చూద్దాం, వీలైతే చూద్దాం, వస్తాములేండి అని చెప్పారు. అర్థమైందా మీకు? కుదిరించుకో. అమ్మా మీరు భక్తి పరులు కదా, కుదిరించుకో. ఒక పూట కుదిరించుకోండి ఆదివారం. కాస్త ఉద్యోగం ఎట్టకేలకు సెలవు పెట్టి రేపు నేను చేస్తాను, ఈరోజు నువ్వు చేయని ఎవరికొకరు పెట్టేసి వ్యాపారం ఒక పూట మూసేస్తుంది. మధ్యాహ్నం నుంచి వీళ్ళు ఆ వ్యాపారం చేస్తారు. ఏమండి? భక్తి పరులకు భక్తిహీనులకు తేడా ఏంటంటే, లోపం ఏంటంటే సరిపోయినంత భక్తి లేదు కాబట్టి వారిని భక్తిహీనులు అన్నాం. ఇదంతా కూడా పోయిన వారం మీతో పంచుకున్నాం. మరి ఎందుకు సాగి వెళ్ళాలి? ఎవరిని విడిచి సాగి వెళ్ళాలి? రెండో మాట, ఎవరిని విడిచి సాగి వెళ్ళాలి మనం ఆత్మీయులము భక్తి పరులము? చెప్పండి. దుష్టులను విడిచిపెట్టాలి. దుష్టులతో మనము ఉండడానికి వీలు లేదు. కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాయబడింది. సాగి వెళ్ళటం ఈ అంశం అంతా మీకు కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో 2 పార్ట్లు ఉంటాయి, మీరు వినండి. వింటే సాగి వెళ్ళటం అని మొదటి నుంచి కూడా ఉపద్ఘాతము నెంబర్ 2 1, 2 మాటలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు 3వ మాటకు మనం వెళ్తున్నాం. దుస్తులు అంటే ఎవరో కూడా మీకు పోయిన వారం పంచుకున్నాను. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఎవరు చెప్పండి? దుస్తులు అంటే అర్థం చెప్పండి. దుష్టులు అంటే అర్థం చెప్పండి. పోయిన వారం ఎన్నిసార్లు చెప్పాను? దుష్టులు అంటే చెడు స్వభావం కలిగిన వారు. ఎవరు? చెడు, ఎప్పుడు వాడి మైండ్లో చెడు తప్ప మంచి రానే రాదు. నెంబర్ 2, ఇతరులకు హాని చేసేవారు. ఎవరు దుష్టులు? మేలు చేయరు వీళ్ళు, మంచి పని చేయరు, మంచి జరగాలని కోరుకోరు వీళ్ళు. వాళ్ళ కుటుంబం పాడైపోవాలి, వాడి ఇల్లు పాడైపోవాలి, వాడు పాడైపోవాలి, అమ్మాయి ఇలా మాట్లాడే వాళ్ళే దుష్టులు. అంతేకాదు వీరు దుర్మార్గమైన పనులు చేస్తారు. అంటే అర్థం ఏంటి? దుర్మార్గం అంటే దేనికైనా ఒడిగడతారు. వాయి వరసలేని మనుషులు. ఎలా చెప్పగలము? ఆ రోజు సొదొమ గొమొర్రాల మనుషులు ఎవరు? ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసిన దుర్మార్గులు. 13వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. దుష్టులు అన్నమాట. 13.
ఆ, 13 చదువు. ఆ, సొదమ మనుషులు దుష్టులను, ఆ, చూసావా ఎంత దుర్మార్గులు, ఎంత పాపిష్టి వాళ్ళు, ఎంత పనికి మాలిన వాళ్ళు వీళ్ళు. ఆ రోజు సొదమ గొమొర్రా నాశనం ఎందుకు చేయాల్సి వచ్చింది? అబ్రహాం ప్రార్థన వినలేదా దేవుడు? అబ్రహాం ఒకసారి కాదే వేడుకుంది, 4 సార్లు వేడుకున్నాడే. 50 మంది కాదు స్టార్ట్ చేసి 10 మందితో ముగించాడే. లేక లోతున్నాడు కదా, లోతును బట్టి అయినా సొదమ గొమొర్రాను కాపాడాల్సిన వాడు దేవుడు ఎందుకు కాపాడలేదు? వారు బహు పాపులు, అంటే భయంకరమైన దుర్మార్గులు. అతి మరణం అంటారే, ఇదే అతి. ఒకటి ఇల్లు చెడు స్వభావం కలిగిన వారు. నెంబర్ 2 ఇతరులకు హాని తలపెట్టే వాళ్ళు. నెంబర్ 3 దుర్మార్గమైన పనులు, ఎంత నీచమైన పనులకైనా మీరు ఒడికడతారు, ఆలోచించరు. వీళ్ళను దుస్తులు అంటారు. దీని గురించి మీకు చెప్పాను పోయిన వారం. ఇప్పుడు 3వ మాటలో నేను ముగింపులోకి వచ్చేసాను. 3వ మాట చెప్పి ముగింపులోకి నేను తీసుకొని వెళ్తాను. ఎవరిని విడిచి లేక ఏమి విడిచిపెట్టాలి? ముందుకు సాగాలి అంటే కొన్నిటిని వదిలిపెట్టాలి. భక్తిహీనులతో నువ్వు సావాసం చేయకూడదు, వదిలిపెడితేనే నువ్వు ఆత్మీయుడిగా జీవించగలవు. నెంబర్ 2 దుష్టులతో నువ్వు ఆలోచన ప్రకారం నడవద్దు. వారితో నువ్వు ఉన్నావంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు ఆత్మీయ జీవితంలో. నెంబర్ 3 మూడోది ఏమి విడిచిపెట్టాలి? మాట్లాడండి. ఏమి వదిలిపెట్టాలి చెప్పండి, మీకు ఏదైనా తెలిసి ఉంటే. 2 నేను చెప్పాను, మూడోది మీరు చెప్పొచ్చు కదా. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, ఆగిపోదు నా పాట. ఆమేన్. 3వ వచనం చాలా బాగుంటుంది. నిర్జీవమైన క్రియలను విడిచి, మూడోది ఏం విడిచిపెట్టాలి? నిర్జీవమైన క్రియలను విడిచి ముందుకు సాగాలి. వాటిని అట్టి పెట్టుకుంటే నువ్వు వెనకబడినట్టే. చదవండి ఆ మాటలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. తీశారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతులు పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూల ఉపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ఎందుకు సాగిపోవాలి? ఏమి లేదు మనలో, సంపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు. నిర్జీవమైన వాటిని పైన 1వ వచనం మళ్ళా చదువు. కాబట్టి విడిచి. ఏమిటి నిర్జీవం అంటే అర్థం చెప్పండి. నిర్జీవము అర్థం చెప్పండి. చెప్పు ఏం చెప్పారు? నిర్జీవం అంటే జీవము లేనివి, లేక పనికి రానివి, లేక ఉపయోగపడనివి. నిర్జీవ క్రియలను విడిచి, దీన్ని ఇంకా బాగా చెప్పుకోవాలంటే ప్రాణము లేనిది. అర్థమైందా? జీవం అంటే ఇప్పుడు మనం బతికున్నామంటే లోపల ఏముంది? జీవం ఉంది. ఈ జీవం లేకపోతే ఏమవుతాం మనము? ఒట్టి కట్టె. అలాగే నిర్జీవమైన వాటి, ప్రాణము లేని, ఉపయోగం లేని, పనికిరాని వాటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టి మీరు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే, ఎలా సాగాలంటే సంపూర్ణులగుటకు, పరిపూర్ణంగా మీరు ఉండాలి అనుకుంటే ముందుకు సాగండి. సాగండి అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ప్రేమన దేవుని పెట్టినారు. 9వ అధ్యాయం అదే హెబ్రీ పత్రిక 14వ వచనం. 9:14. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము
నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. ఏమి శుద్ధి చేస్తుంది? ఈ నిర్జీవమైన క్రియలను విడిచిపెడితే ఏమి శుద్ధి? యేసు రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తము ద్వారా మనస్సాక్షి బాగుపడుతుంది. యేసయ్య రక్తములో కడగబడిన నీవు నిర్జీవమైన వాటి కోసం పరుగులెడుతున్నావు, తుచ్చమైన వాటి కోసం పోరాడుతూ ఉన్నావు, ఉపయోగం లేని వాటి కోసము పరిగెడుతున్నావు, పనికిరాని వాటి కోసము ఎగబడుతున్నావు. జీవము లేనివి, ప్రాణము లేనివి. ఇంకా ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 14:7 1 కొరింథీ 14:7 14 నిర్జీవమైన వస్తువులను ఎలాగ తెలిసిద్ది? అర్థమైందా మీకు? పిల్లనగురోయే కానీ వేనే కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగ తెలియను? వాటిల్లో జీవము లేదు, అవి మోగటం లేదు అండి. కాంగో ఉంది, మోగాల. మోగితే దాంట్లో ఏమున్నట్టు? జీవం ఉన్నట్టు. ఒక కీబోర్డు ఉంది, మోగాలి. ఒక ఈన ఉంది, మోగాలి. అది మీటలేదనుకో, మోగలేదనుకో, అవి ఏమై ఉన్నవి? ఉపయోగం లేనివి. దాని అర్థం ఏంటి? నిర్జీవమైనది, ఊపిరి లేనిది. ఉదాహరణ, ఒక కుర్చీ ఇరిగింది, దాని మీద కూర్చుంటావా? ఎందుకు? కూర్చుంటే నీకు ఇబ్బంది పడతావు కాబట్టి. అది నీకేం కాలేదు, ఉపయోగపడటం లేదు. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసి పక్కన పడేయాలి. అలాగనే నిర్జీవమైన వాటిని నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే, ఉపయోగం లేని వాటిని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే వాటి వల్ల నష్టపోతావు. ఇప్పుడు ఏం చేయాలి మరి? సంపూర్ణులగుటకు వేటిని విడిచిపెట్టాలి? నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి, ఉపయోగం లేని వాటిని వదిలిపెట్టి, పనికిరాని వాటిని వదిలిపెట్టి నువ్వేం కావాలి? సంపూర్ణము. మీరు ఎప్పుడైనా విన్నారా? పౌర్ణమి. పౌర్ణమి అంటే పౌర్ణమి నాడు అంటారు. ఎందుకు పౌర్ణమి అన్నారు? చెప్పండి అమ్మా. పౌర్ణమి నాడు చందమామ ఎలా కనిపించింది చెప్పండి? పౌర్ణమి రోజు చందమామ ఎలా కనిపించింది? పూర్ణంగా కనిపించింది. ఒక్కటి కూడా అప్పటి వరకు సగం 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 కనపడుతొచ్చిన చందమామ, చంద్రుడు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? పరిపూర్ణము. దాన్ని ఏమంటారంటే పౌర్ణమి అన్నారు. అంటే సంపూర్తిగా కనపడిన రోజున, సంపూర్తిగా మారు మనసు పొందిన రోజున నువ్వు పరిపూర్ణుడు అయినట్టు. అందుకే యవనస్తుడు వచ్చి ఏమంటాడు? ప్రభువా, నేను పరిపూర్ణుడు కావాలి, పరలోక రాజ్యం చేరాలి, పరిపూర్ణుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అడిగాడా లేదా? అడిగాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కనిపిస్తుంది. అయితే నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నువ్వేం చేయాలి? యేసు రోజు చెప్పాడు, 10 ఆజ్ఞలను పాటించు. నువ్వు పరిపూర్ణుడు కావాలని వచ్చావు, సంపూర్ణుడు కావాలని వచ్చావు, కాబట్టి నువ్వు 10 ఆజ్ఞలను పాటించు. అయితే వీడేమన్నాడు? బాల్యము నుంచి నేను వాటిను, చిన్న వయసు నుంచి నాకు తెలుసు అయ్యా 10 ఆజ్ఞలు, ఏ ఆజ్ఞ కూడా నేను తట్టుకోలేదు, పాటిస్తున్నాను. అయితే నువ్వు పరిపూర్ణుడి కావాలి, పరలోకం చేరాలి అంటే నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకం నీకు ధనం కలుగుతుంది, వస్తావా? అయితే ఏం చేశాడు ఆ ధనవంతుడు? మిగులు ఆస్తి కలిగిన వాడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎవరి మీద? ప్రభువు మీద. ఏం మనిషివయ్యా నువ్వు? అర్థమైందా? ఏం మనిషివయ్యా నువ్వు? ఏదో నేను అడిగాను అనుకో, ఆస్తిని ఇంత కష్టపడి సంపాదించి కూడబెట్టుకొని పొలాలు, స్థలాలు, ఇల్లు, బంగారం, కార్లు, బంగళాలు అన్ని అమ్మి పేదలకు ఇచ్చేయాలి. ఇప్పుడు నేనేం తిని బతకాలి? మరి నువ్వు పరిపూర్ణుడి కావాలంటే వదులుకోవాలి. అర్థమైందా? నువ్వు సంపూర్ణతలోకి రావాలంటే అన్నింటినీ వదులుకోవాలి. 16వ కీర్తన 11వ వచనం. సంపూర్ణత అంటే మీకు చూపిస్తాను ఎక్కడ దొరుకుతుంది అది.
16, 11 కీర్తనలు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసినావు, నీ సన్నిధిని. ఎక్కడ ఉంది సంతోషం? సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో. పాపం రాజుగారికి నిద్రపెట్టేది కాదు. ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, పెద్ద పదవి ఉంది, అధికారం ఉంది, అభిమానించే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఒరిజినల్ వైడేరియల్ అన్నీ ఉన్నాయి. కానీ నిద్ర వచ్చేది కాదు. ఒకరోజు మంత్రిని అడిగాట రాజుగారు, ఏమని, నాకు నిద్ర రావటం లేదు మంత్రి, నువ్వు ఏదో ఒక ఐడియా ఇచ్చి నాకు నిద్ర పట్టేలా చేయమని. ఆ మంత్రి ఒక ఐడియా ఇచ్చాడు. సంతోషంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నవాడి చొక్కా తెచ్చేసుకుంటే నువ్వేమవుతావు? చాలా నిద్రపోతావు, నీకు నెమ్మది వస్తుంది అని సైన్యాధిపతిని పిలిచి పంపించాడు. వెళ్ళి తొందరగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నవాడి చొక్కా పట్టుకురమ్మని. ఇక వెళ్ళి అడగటం మొదలుపెట్టాడు. ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు తిండిగా, డబ్బులు బాగా వస్తున్నాయి కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్నాడు. లేదండి, డబ్బు వచ్చినట్టే సరిపోతుంది కనిపిస్తుంది, కానీ చాలా అప్పు ఉందండి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలా, నాకు నిద్ర పడుతుంది అన్నాడు. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను బాగా బంగారం సంపాదించాడు. ఏమయ్యా నువ్వు నెమ్మదిగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అంటే, ఎక్కడ ఆనందం అండి, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్నాడు. తిరిగి ఆఖరికి ఒకడు పొలంలో పని చేస్తున్నాడు, వాడు కూడా చొక్కా లేకుండా. అయితే వాడు పాటలు పాడుకుంటా చాలా ప్రశాంతంగా పొలం గట్టి మీద పని చేసుకుంటున్నాడు పొలంలో. ఇది గమనించిన సైన్యాధిపతి వెళ్ళి, నాయనా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావే అన్నాడు. అవునండి, నేను చాలా సంతోషం. ఎలా ఈ సంతోషం? ఏముందండి, దేవుడు ఏదైతే ఇచ్చాడో, దేవుడైతే ఏమైతే ఇచ్చాడో దాంతో తృప్తిగా బతకడం నేర్చుకున్నానండి, అదే సంతోషం. అట్లయితే ఈ చొక్కా తెచ్చుకున్నాను. మా రాజుగారికి భలేవారండి, చొక్కా ఉంటే ఒంటి మీద ఎందుకు పని చేస్తున్నాను, నాకు చొక్కా కూడా లేదన్నాడు. ఏం లేదు, నాకు చొక్కా కూడా లేదన్నాడట. అర్థమైందా మీకు? అంటే అర్థమైంది, దీని అర్థమైంది, ఒక వ్యక్తి ప్రశాంతంగా రాత్రుల్లో నిద్రపోవాలి అన్నా, ఒక ప్రశాంతంగా నెమ్మదిగా ఇంట్లో భార్య పిల్లలతో కాపురం చేయాలన్నా, పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండాలన్నా ఎలా 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 ఉన్నదానితో తృప్తిగా బతికితే సంతోషం. అంతకు మించిన నెమ్మది ఎక్కడ దొరకదు. ఆస్తులు ఉన్న మీరు కనుక్కొని బాగా ధనవంతులైన వారికి ఒకసారి కలిసి, సార్ మీరు ప్రశాంతంగా ఉన్నారా, రాత్రుల్లో బాగా నిద్ర పట్టదండి వాళ్ళకి, నిద్ర పోరండి వాళ్ళు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇక్కడికి రా, ఆయన కావలసిన ఆనందం నీకు ఇస్తాడు, నెమ్మది ఆయన ఇస్తాడు, పరిపూర్ణమైన సంతోషం నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఒక విలువైన మాట ఏంటంటే, నీకేది ఉందో దాంతో తృప్తిగా బతకమని దేవుడు చెప్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఎలా బ్రతకాలో నేర్పించాడు దేవుడు. ఏది ఉందో దానితో ఉన్నప్పుడు తృప్తిగా ఉంటాను, లేనప్పుడు కూడా. ఒక మాట మీకు చూపిస్తాను. 130 కీర్తన 7వ వచనం. 130 కీర్తన 7వ వచనం. యెహోవా దగ్గర కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుందండి. నువ్వు సాగి వెళ్ళటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? దేవుని మందిరములో నువ్వు సాగి వెళ్ళాలంటే ఉన్నదాంతో తృప్తిగా బతికినప్పుడు ఆ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. నెంబర్ 2, విమోచన లేక, విడిపించేవాళ్ళు లేక, విడుదల చేసేవాళ్ళు లేక, అలవాటు నుంచి, ఆలోచన నుంచి, ఆ చెడు ఆ స్వభావం నుంచి విడుదల లేక ఈరోజు అనేక మంది యవనస్తులు అల్లాడిపోతారు. ఎలా మానుకోవాలి, ఎలా బయటపడాలి, ఎలా ఈ పాపం నుంచి బయటికి రావాలి, ఈ వ్యభిచారం నుంచి ఎలా రావాలి, ఈ త్రాగు నుంచి ఎలా రావాలి, నన్ను ఎవరు విడిపిస్తారు అని మనిషి ఆరాటపడిపోతున్నారు. ఆఖరికి ఇక చేసేది లేక చచ్చిపోతారు. ఆ భార్య ఆ భర్తను ఎందుకు వదిలిపెట్టిపోయింది? భర్త తాగుబోతూ తను. ఏమండి, ఆ భార్య ఆ భర్తను ఎందుకు వదిలేసింది? భర్త గంజాయి తాగుతుంది. అందుకే ఈ విధంగా చేసే వాళ్ళని బట్టి ఆ భార్య ఆ భర్తతో కాపురం చేయలేకపోతున్నారు, పిల్లలు ఆ తండ్రితో ఉండలేకపోతున్నారు. అందుకే అనేక కుటుంబాలు విడిపోతున్నారు, విడిపించేవారు లేరు. అయితే
దేవుడు అంటున్నాడు, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద సంపూర్ణ సంతోషం, విమోచన విడిపిస్తాడు. ఎలాంటి దుర్మార్గుడినైనా, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, యేసయ్య రక్త ప్రోక్షణలో కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను విమోచించి నిత్య జీవానికి వారసుడిగా మారుస్తాడు. ముగించే ముందుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, సంపూర్ణమనే మాట. 1వ అధ్యాయం 15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము ఏమైంది? సంపూర్ణము. కాలము, ఈ అంత్య దినాలు, ఈ అపాయకరమైన కాలం, ఈ దుర్దినాలు, యేసుక్రీస్తు రాకడకు చెడ్డ దినాలు ఇవి. ఈ రాకడ సమయంలో మనం పరిపూర్ణంగా ముందుకు కొనసాగవలసిన వాళ్ళము, ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని, ఏదో ఒక ఇరుకు వచ్చిందని, ఏదో ఒక కష్టం వచ్చిందని, ఏదో ఒక అనారోగ్యం వచ్చిందని, ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని, ఏదో ఒక ప్రమాదం వచ్చిందని, అప్పులు ఉన్నాయని, పిల్లలు పుట్టలేదని, ఉద్యోగం రాలేదని, అయ్యో ఇల్లు కట్టలేదని, స్థలం కొనలేదని ఒకవేళ ఆగిపోతావేమో ఆత్మీయుడు. ఇది దేవుని రాజ్య సమీపం. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడి ఉండవలసిన వాడివి, సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ప్రార్థనలో ఉండవలసిన వాడివి. ఈరోజు ప్రార్థనకి ఆగిపోయినటువంటి వారు లేరా? ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి లోతు భార్య వలె చూపు చూసి మరలా లోక సంబంధమైన వాటి కోసం పాకులాడుతున్న వారు లేరా? సంపాదించొద్దని బైబిల్ చెప్పటం లేదు, కూడబెట్టొద్దని బైబిల్ చెప్పటం లేదు, పొదుపు చేయొద్దని బైబిల్ చెప్పటం లేదు. బైబిల్ చెప్తుంది అదే పొదుపు చేసుకోండి, రూపాయి కూడబెట్టి. బైబిల్ చెప్తుంది అదే కష్టపడి సంపాదించుకోండి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరమై కాదు నువ్వు సంపాదించి కూడబెట్టు. దేవునితో ఉండి దేవునితో కలిసి కష్టపడి రూపాయి కూడబెట్టి నీ బిడ్డల భవిష్యత్తును బాగు చేస్తుంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆ రోజు లోకాసు వార్త చదవండి, 1వ అధ్యాయం 23వ వచనం మోగిద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం. అతడు సేవ చేసే దినములు సంపూర్ణమైనప్పుడు, ఎవరు అతను? పైన ఎవరు? జకరయ్య. అప్పటికే చాలా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? అప్పటికే దేవదూత కనిపించటం, నీకు బిడ్డనిస్తానంటాము, అది ఎలా జరుగుతుందంటాము, ఈయన నోరు పడిపోవటము, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఏమండి? ఇప్పుడు ఏమైంది? సేవ చేశాడు. ఆ సేవ దినంలో సంపూర్ణంగా చేశాడు, పరిపూర్ణంగా చేశాడు. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. మన ఇంటికి కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. ఏమండి? మన రాజ్యానికి మనకంటూ ఒక దేశం ఉంది. ఆ దేశానికి కూడా వెళ్ళిపోయే ముందుగా నువ్వు సంపూర్ణంగా సేవలో ఉన్నావా? సంపూర్ణంగా ప్రార్థనలో ఉన్నావా? సంపూర్ణంగా ఇంటిలో ఉన్నావా? సంపూర్ణంగా బిడ్డలతో ఉన్నావా? వాళ్ళతో టైము కుదురుతుందా నీకు? కుటుంబంతో టైం కుదురుతుందా నీకు? దేవునితో టైం కుదురుతుందా నీకు? లేదే. ఆ రోజు యేసు ప్రభు ఈ లోకానికి 33.5 సంవత్సరం జీవించిన కాలంలో ఆయన చెప్పిన మాట కూడా వినండి, ముగిద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. వింటున్నారు అమ్మాయిలు? ఏం మాట్లాడుతున్నారు? నీవు నాకు ఇచ్చిన పని తండ్రి, ఏ పని నిమిత్తం భూమి మీదకి పంపించావో, దేనికోసం ఈ భూమి మీదకి నన్ను నడిపించావో, వెళ్ళమన్నావో, ఆ పనిని ఎలా చేశాను చెప్పండి. సగం కాదు అంటే ఉన్నారా? సగం చేసి ఆపేసేవాళ్ళు, మధ్యలోనే ఆపేసేవాళ్ళు. ఫస్ట్లో బాగానే ఉంది, ముందుకు వెళ్ళారు, ఆగిపోయింది. అంటే మధ్యలో ఆగిపోయిన దాన్ని సంపూర్ణత అనలేము. తండ్రి నీవు నాకు ఇచ్చిన పని, నాకు అప్పగించిన పని ఎలా చేశాను? నేను సంపూర్ణంగా చేశాను, నా పని ముగించేశాను, తిరిగి నా దగ్గరకు. అందుకే యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట చెప్పండి, సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఆయన వచ్చిన పని సమాప్తం, ఆయన తండ్రి అప్పగించిన పని సమాప్తం, ఆయనకిచ్చిన పని
సమాప్తం చేసి సమాప్తమైనదని ఆయన పలికిన మాట మనం మన దేవుని చెప్పారు. సేవా జీవితంలో, ఆత్మీయ పోరాటంలో గుర్తుపెట్టుకోండి, ఎర్ర సముద్రం లాంటి అనేకమైన శ్రమలు, అలలు నీ మీదికి పడవచ్చు. ఎరుకో గోడల్లాంటి అడ్డు గోడలు, అడ్డు మనుషులు నిన్ను ఎదురుపడి నిన్ను ఆటంకపడుతుంది. అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు నిన్ను వెంబడించి లోతు భార్యకు ఆశ చూపించినట్టుగా ఆ రోజు సొదొమ గొమొర్రాలు ఆ విధంగా వెనకలాగటానికి అనేకమైన ఆశలు నిన్ను ఐగుప్తులో మంచి కూరగాయలు దొరుకుతాయి, ఐగుప్తులో కారకాయలు దొరుకుతాయి, కాకరకాయలు దొరుకుతాయి, దోసకాయలు దొరుకుతాయి. వచ్చి మన్నా ఎలా తినాలి, వెనక్కెళ్తే బాగుంటుందని ఇస్రాయేల్ ప్రజలు అన్నట్టుగా నీ వెనక ఉన్న స్నేహితులు ఇక్కడ ఏం సుఖముందిరా ఇట్లా అని వెనక లాగొచ్చు. అయితే అందుకే భక్తిహీనులతో వెళ్ళదు, దుష్టులతో వెళ్ళదు. ముందుకు వెళ్ళాలి అంటే ఆఖరి మాటను గుర్తుపెట్టుకో, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి సంపూర్ణుడిగా నువ్వు ఉండాలి, భక్తిలో నువ్వు ఉండాలి, పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి, పవిత్రుడిగా నువ్వు ఉండాలి, విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఇదిగో మంచి పోరాటం పోరాడాను. చెప్పండి, పౌలు గారు అన్నమాట. చచ్చిపోయినప్పుడు అక్కడ ఎవరైనా చచ్చిపోతే పైన ఒక హెడ్డింగ్ పెడతారు, మంచి పోరాటం పోరాడాను. రెండో మాట మీరు చెప్పాలి, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును 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 చెప్తేనే నేను ముగించేది. అడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, ఏం చేశాను, విశ్వాసమును కాపాడుకున్నాను. అపోస్తలుడైన పౌలు తన విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా పోరాడాడు. నేనైనా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు చెప్పండి? పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు? ఇలా చూపిస్తున్నాను, హస్తం గుర్త 5 మార్లు. ఎన్నిసార్లు? యేసు ప్రభువుని ఎన్నిసార్లు కొట్టారు? ఒక్కసారి. పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు? 5 మార్లు. పోరాటం ఆగల, సువార్త ఆగల, పత్రికలు రాయటం ఆగల, ఖైదీగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు, జైల్లో కూడా పత్రికలు రాయటం మొదలు పెట్టారు. ఏమండి, ఆఖరికి తల తీసేస్తాం అయినా పర్వాలా, విశ్వాసం అనే పోరాటం ఆగదు. రోమా సైనికులు తీసుకుని వెళ్ళారు, రోమ ప్రభుత్వము అపోస్తలుడైన పౌలు తలను నరికేశారు. మరి మనం ఎలా? రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడు, ప్రియా చెల్లి తమ్ముడు, ప్రియా సహోదరులు సహోదరులు, వినండి. నువ్వు ఆగిపోతున్నావంటే ఎక్కడో నువ్వు పాపానికి చూపించావు. నువ్వు ఆగిపోతున్నావంటే ఏదో శ్రమకు నువ్వు గురై యేసు మీద విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు. ఈ ఆత్మీయ పోరాటము, విశ్వాస పోరాటము అయ్యా ఎక్కడ ఆగిపోకుండా ముందుకు నడిపించు. చేసుకోండి, మరి ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన ఈ వారంలో 2 ప్రార్థన చేశారు. మరి వారిద్దరు ఎవరు చేస్తారు? కుమారి కానీ జాలమ్మ కానీ. చెప్పబడిన వాక్యం కొరకు ఎవరొకరు ప్రార్థన చేస్తారు. వాళ్ళకు మంచి అవకాశం.